హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నా ఇవాళ అంటే నేను పొద్దున్న వంట చేస్తున్నా. ఇప్పుడు 7 అయింది కావచ్చు టైం. ఇవాళ నేను ఏం వంట చేస్తున్నా అంటే కళ్యాణ్కి లంచ్ బాక్స్ కోసం టమాటా పెసరపప్పు చేస్తున్నా. అది కూడా గిన్నెలో అంటే మూకుడులో చేస్తున్నా. దానికోసం ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పసుపు అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కల్లెమాకు, దాని తర్వాత టమాటాలు, ఒకసారి మంచి కలపండి. తర్వాత దంచిన వెల్లుల్లి అదే ఎల్లిగడ్డ ఇది కూడా వేసి కొంచెం ఫ్రై చేయండి టమాటా మెత్తగా అయ్యేదాకా. ఇదే పప్పు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో ఇంకా ఫాస్ట్గా అవుతుంది, కానీ అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక టేస్ట్ ఉంటుంది. రెండు టేస్ట్లు బాగుంటాయి. ఇవాళ అయితే ఇది చేస్తున్నా, నెక్స్ట్ టైం అది చేస్తా. మళ్ళీ కళ్యాణ్ గారికి లంచ్ బాక్స్ పెట్టేసి మా కోసమేమో ఇవాళ సోమవారం ఒక పొద్దు కదా, మా కోసమేమో ఉప్పుడు ఎండు చేస్తా. ఇదైతే మంచిగా ఫ్రై అయినాక చాలాసేపు అంటే కొంచెం టైం పడుతుంది, మొత్తం టమాటా మగ్గాల. టమాటా కొంచెం మగ్గిన తర్వాత పెసరపప్పుని ఒక 2-3 టైమ్స్ కడిగి ఒక వన్ అవర్ కాదు, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన దాన్ని దీంట్లో వేసేయండి. మొత్తం పెసరపప్పు వేసిన తర్వాత మంచిగా కలపండి. అంటే పెసరపప్పు వేయగానే వెంటనే వాటర్ పోయొద్దు, పప్పు కొంచెం ఫ్రై అవ్వాలి. అంటే మనం ఫస్ట్ పప్పు ఫ్రై చేయం కాబట్టి తర్వాత ఈ టమాటాలతోనే ఫ్రై అవ్వాలి. ఒక 5 minutes అట్లా ఫ్రై చేయండి, ఏం కాదు. కానీ మాడిపోతుంది, అడుగంటుతుంది చూడండి. మళ్ళీ ఇంకొకటి, కొంచెం కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏమైనా వంటలు కానీ ఏమైనా నా మాటలు కానీ వంటలు కానీ ఏదైనా తప్పు అనిపిస్తే కూడా చెప్పండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది కదా, అందుకని డైలీ అడుగుతున్నా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అది కూడా కొంచెం కలిపి ఇంకా కొంచెం పప్పు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పప్పు కొంచెం ఫ్రై అయింది, టమాటాలు కూడా కొంచెం మెత్తగానే. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్, పప్పుకు సరిపోయేంత సాల్ట్ వేసేస్తున్నా. సాల్ట్ వేసి ఒకసారి మంచిగా కలపండి. తర్వాత కారం, పప్పుకు సరిపోయేంత మొత్తం కారం. నేను మిరపకాయలు ఏమి వేయట్లేదు. ఇది కూడా వేసి మంచిగా కలపండి. ధనియాల పొడి ఇది కూడా వేసి మంచిగా కలపండి. కారం ఉప్పు అన్నీ వేసేసినాం కదా, దీనికి అంతటికి మంచిగా పట్టట్టు కలపండి. కొంచెంసేపు ఫ్రై అవ్వాలా, ఏం కాదు. ప్లీజ్ నేను ఫుల్ వీడియో పెడతా, కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. టిప్స్ ఏమైనా కూడా తెలుస్తాయి మీకు. ఇప్పుడు పప్పు ఉడకాలి కాబట్టి వాటర్ పోయండి. వాటర్ పోసి ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టండి. మూత పెట్టి పప్పుని ఉడకనియాలి. పప్పు మొత్తం ఉడకాల, అంటే ఇట్లా పలుకు ఇరగాల. పొద్దున కూడా కొంచెం బయట సౌండ్లు అన్నీ వస్తున్నాయి, మీకు వినిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి చూద్దాం ఇంతవరకు ఉడికిందో. ఇంకా కొంచెం అంతా ఉడకాల, ఇంకొక 5-10 minutes ఈజీగా పడుతుంది. చిన్న మంట పెట్టి మూత పెట్టి ఉడకనివ్వండి. అప్పుడప్పుడు మధ్యలో కలపండి, పొంగిపోనివ్వద్దు. పొంగిపోయింది అనుకోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, టేస్ట్ మొత్తం పోతుంది. అస్సలు ఎప్పుడు కానీ పప్పులు పొంగనివ్వద్దు. చూద్దాం ఎక్కడి వరకు ఉడికిందో. ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకోండి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఎప్పుడు లెమన్ పిండొద్దు, దానివల్ల చేదు అవుతుంది ఒకటి,
ఇంకొకటి లెమన్ తింటే తీసుకునే బెనిఫిట్స్ ఏవైతే విటమిన్ సి మనకు వస్తుందో అది రాదు. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ ఎప్పుడు కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేయండి. ఇది మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మనం లెమన్ తినేదే హెల్త్ కోసం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే టమాటా పప్పులో లెమన్ ఎందుకు వేస్తున్నా అంటే టమాటా పులుపు వేరు, నిమ్మకాయ పులుపు వేరు. కాబట్టి నిమ్మకాయ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎట్లుందో. అయిపోయింది నా టమాటా పెసరపప్పు. అటు సైడ్ ఏమో రైస్ కుక్కర్లో బియ్యం పెట్టేసిన. కళ్యాణ్కి లంచ్ బాక్స్ పెట్టేస్తే వంట రెడీ. ఇప్పుడు మా కోసం టిఫిన్ చేయాలి. ఇప్పుడు ఉప్పుడు పిండి చేస్తున్నా. ఆయిల్ వేయండి. ఉప్పుడు పిండికి ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే అది పిండి కదా, ఫ్రై అవ్వాలి మంచిగా, కాబట్టి ఆయిల్ పడుతుంది. మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేసినా అనుకోకండి, మనం చేసే క్వాంటిటీని బట్టి కూడా ఆయిల్ ఉంటుంది. కాబట్టి నేను కొంచెం ఎక్కువే చేస్తున్నా, ఎందుకంటే ఉప్పుడు పిండి కానీ సర్వపిండి కానీ వేడిగా ఉన్నప్పటికంటే చల్లగా అయినాక ఇంకా టేస్ట్ బాగుంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ చేస్తున్నా, అందుకే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసిన. నార్మల్గా కూడా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ కాగింది. దీంట్లో మినప్పప్పు, పప్పులు కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత కొన్ని ఆవాలు ఎక్కువ వద్దు, కొన్ని. తర్వాత జీలకర్ర, ఇది కొంచెం బాగానే వేసుకోండి. తర్వాత శనగపప్పు, ఇది కూడా మంచిగానే వేసుకోవాలి, ఎందుకంటే పప్పులు దాంట్లో కనిపించలేకపోతే అంటే తినేటప్పుడు కూడా పంట కిందకి రావు. తర్వాత పల్లీలు, ఇవి కూడా మంచిగానే వేసుకోండి, అంటే ఒక 2-3 స్పూన్లు. పప్పులన్నీ వేసినాం కదా, ఒకసారి మంచిగా కలపండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలా. ఉప్పుడు పిండి చేసేటప్పుడు ఇట్లాంటి స్పూన్ తీసుకోండి, ఎందుకంటే కింద అడుగంటుతుంది. ఇది ఇట్లా షార్ప్ ఉంటుంది కాబట్టి మంచిగా కలిపి వస్తుంది, అడుగంటనియకుండా. ఇవి ఫ్రై అయినాక ఇవి మంచిగా ఫ్రై కావాలి ఫస్ట్. తర్వాత పచ్చిమిర్చి, దీంట్లో కారం వేయము, కారానికి తగ్గట్టు మొత్తం పచ్చిమిర్చి. దీంట్లో పసుపు కూడా వేయద్దు, ఇది వైట్గానే ఉంటుంది మాకు. దీంట్లో కొత్తిమీర వేయను నేను, నాకు ఎందుకో నచ్చదు. ఇది వేసి మంచిగా ఫ్రై అవ్వాలి. మిరపకాయలు మంచిగా ఫ్రై కావాలా. మిరపకాయలు మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకోండి. మీ దగ్గర చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉంటే అవి అట్లనే రౌండ్ వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేవు, అందుకని ఇవి వేసుకున్నా. కానీ అవి వేస్తే సూపర్ ఉంటుంది. ఇప్పుడు పిండి కొంచెం మంచిగానే పడతాయి ఉల్లిగడ్డలు. ఇవి వేసేసి ఒకసారి మంచిగా కలపండి. ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 10-20% ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే ఉప్పుడు పిండి చాలాసేపు గోలాలి, అప్పుడు కూడా ఇవి మొత్తం ఉడికిపోతాయి. కాబట్టి కొంచెం ఫ్రై అవ్వగానే సాల్ట్ వేయండి. ఇప్పుడు సాల్ట్ మొత్తం ఉప్పుడు పిండికి సరిపోయేంత సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నా. వేసేసి ఒకసారి కలపండి. వాటర్ పోస్తున్నా. నేను దీంతో 2 గ్లాసులు నిండా పిండి తీసుకున్నా, కాబట్టి ఇంత అంటే పెద్ద సగం 3/4 గ్లాసులు, 2 3/4 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. అంటే 1 గ్లాసు పిండికి 3 వంతుల వాటర్, అంటే 3/4. మేము పెద్ద సగం అంటాం, పెద్ద సగం వాటర్. నేను 2 తీసుకున్నా కాబట్టి 2 సార్లు ఇక్కడి వరకు పోస్తా వాటర్. 2 సార్లు పెద్ద సగం పోసిన. వాటర్ ఎక్కువ పోస్తే ఏం కాదు, కానీ ముద్ద అయిపోతుంది ఉప్పుడు పిండి, పొడి కాదు. అందుకే కొంచెం వాటర్ చూసుకొని కరెక్ట్గా పోయండి. నీళ్ళు మొత్తం మసలాల, అంటే ఇట్లా తెల్ల కాగాని ఇవ్వాలంటారు చూడండి, అట్లా కావాలా. అయిన తర్వాత మనం పిండి వేసుకోవాలి. నీళ్ళు ఇప్పుడు మసలినాయి చూడండి. ఇప్పుడు పిండి వేసుకోవాలి. దీంట్లో మనం ఫస్టే కొలుచుకొని పెట్టుకున్నాం కదా, ఆ పిండి వేసేయాలా. వేసి మంచిగా కలపండి. మెల్లగా నీళ్ళు పడతాయి, వేడి నీళ్ళు బాగా వేడిగా ఉంటాయి. ప్లస్ పొయ్యి మీద ఈ స్టవ్ మీద పిండి అంతా పడుతుంది, అంత మెస్సీ అయిపోతుంది. కొంచెం మెల్లగా కలపండి, కానీ మొత్తం కలపాలి. తొందరగా వాటర్ అబ్జర్వ్ అయిపోతుంది. మొత్తం కలిపేసుకోండి. మొత్తం కలిపేసిన తర్వాత ఇట్లుంది, ఇట్లా వైట్గా ఉంది, వాటర్ పడతాయి అని అస్సలు మాత్రం వాటర్ పోయకండి. ఇది మనం చిన్న మంట పెట్టి మూత పెట్టి ఉడికిస్తాం కదా, ఆ ఆవిరికి మంచిగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం వాటర్ వేసింది అనుకోండి, ముద్ద అయిపోతుంది. కాబట్టి మంచిగా మూత పెట్టి మెల్లగా కలపండి.
దీనికి ఇట్లా కరెక్ట్గా సరిపోయే మూత పెట్టండి, ఎందుకంటే ఇట్లా ఆవిరి ఇది పెడితే ఆవిరి వస్తుంది కదా, ఈ ఆవిరితోని ఇది మంచిగా ఉడుకుతుంది. ఒకసారి కలిపి చూద్దాం, మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలా. మంచిగా కింది నుంచి కలపండి, కొంచెం అడగంటినట్టు అవుతుంది కానీ గట్టిగా కలపాలా, అందుకే ఇట్లాంటి స్పూన్ తీసుకోవాలా. మంచిగా కలపాలా, కింద నుండి కలపండి. చూసారా ఎంత పొడి 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 పొడిగా ఉందో, మంచిగా ఉంది. పిండి పిండి కూడా ఉండదు, మంచిగా మూత పెడితే పిండి పిండి అనేది రాదు. మళ్ళీ ఇంకొక టిప్ మర్చిపోయినా, ఇది కలిపేటప్పుడు మనం కింది నుంచి కలపలేమనుకోండి, కొంచెం సేపు మీరు కింద కలపడం మర్చిపోయిన అంటే కలపలేరనుకోండి, మొత్తం అడగంటిపోతుంది. మీరు తర్వాత కలిపినా అది రాదు. మళ్ళీ టేస్ట్ అనేది మొత్తం కిందకన్నీ పప్పులు వెళ్ళిపోతాయి కాబట్టి టేస్ట్ బాగుండదు. కాబట్టి ఫస్ట్ నుండి కింది నుండి కలపండి. ఉప్పు పడితే ఇప్పుడే ఉప్పు వేసుకోండి, ఎందుకంటే ఇంకొద్దిసేపు మగ్గ పెడతాం కాబట్టి ఆ వేడికి కరిగిపోయి ఉప్పు. బాయ్ కళ్యాణ్, బాక్స్ తీసుకున్నావా? సరే. ఉప్పు మంచిగా కలుస్తుంది, కొంచెం వేడిగా ఉన్నప్పుడు. మళ్ళీ మీరు స్టవ్ ఆఫ్ చేసినాక ఉప్పు వేస్తే మాత్రం కలవదు, గుర్తుపెట్టుకోండి. అయిపోయింది ఇక మొత్తం, ఉప్పుడు పిండి మొత్తం ఉడికిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. నేను ఇంతకుముందు ఉప్పు వేసుకోండి అన్న కదా, తక్కువ పడితే వేసుకోండి అన్న, మళ్ళీ వేసుకోమనలేదు. ఫస్ట్ ఆల్రెడీ మనం ఉప్పు వేసేసినాం. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే వేసుకోండి, అసలు అవసరం పడద్దు. ఓకేనా? అయిపోయింది నా ఉప్పుడు పిండి రెడీ, పెసరపప్పు టమాటా రెడీ. మా కళ్యాణ్ కూడా బాక్స్ తీసుకొని కూడా కాలేజ్కి వెళ్ళిపోయాడు. ఇవాళ మా వంట టిఫిన్ ఇది. బాయ్.